రీతు చౌదరి అమ్మగారు పవన్ మీద కోపడ్డం ఏంటి? ఐ మీన్ నార్మల్ అలాగా చేశారు కదా! ఒక ఇగ్నోర్ చేసినట్టు, లేదంటే పట్టించుకున్నట్టు, మా అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాం అని చెప్పి కొంచెం కోప్పడినట్టు చేశారు కదా! అలా ఎందుకు చేయాలి? ఇన్‌కేస్ చేయాలంటే నా ఒపీనియన్ వరకు నార్మల్ సోషల్ మీడియాలో చూసిన న్యూస్ కానీ, దాన్ని బట్టి నార్మల్‌గా చేయాలనుకుంటే పవన్ వాళ్ళ అమ్మగారు ఏదైతే ఉన్నారో, అమ్మగారు రీతు చౌదరి మీద కోప్పడాలి. ఎందుకంటే ఆవిడ మీద కాంట్రోవర్సీ లేదు. నార్మల్‌గా ల్యాండ్ కబ్జా అని, లేదంటే డివోర్స్ మ్యాటర్ అని, ఆల్రెడీ మ్యారీడ్ అయిన అమ్మాయితో నువ్వు ఇంతలా క్లోజ్‌గా ఉంటున్నావురా అని చెప్పి ఆ రీతు చౌదరి మీద కోప్పడాలి కానీ, పవన్ మీద అలాంటి కోపం ఏమీ లేకుండా సరే రీతు చౌదరిని కూడా ఇలా దగ్గరగా తీసుకొని, హగ్ చేసుకొని, అంత ప్రేమ చూపించాల్సి అసల కల్మషం లేని మనిషిరా అని అనిపించారైతే నాకైతే పవన్ వాళ్ళ మమ్మీ. అండ్ ఈ దెబ్బతో పవన్ గ్రాఫ్ అలా టాప్ 5లో ఫర్ షూర్ ఫిక్స్డ్ స్పాట్ అని గుద్దేసుకున్నాడు. అండ్ రీతు చౌదరి ఇంకా కొంచెం తడబడుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూపించాల్సింది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ బానే ఉన్నప్పుడు మధ్యలో వీళ్ళ అమ్మగారు వెళ్ళి హేట్రెడ్ చూపించడం వల్ల పవన్ చాలా ఫీల్ అయిపోయాడు. అండ్ ఆ టైంలో అక్కడ ఏం మాట్లాడాలో తెలియక అలాగే చేతిలో చేతులెట్టి ఏమంటారు చేతిలో జేబులెట్టి వెళ్ళిపోవాలంటారు కదా! అలాగా ఒక సైడ్ నుంచుండిపోయాడు. ఒక బ్లాంక్ పేజ్‌కెళ్ళిపోయాడు. సంజన గారు అంటారు కదా! బ్లాంక్ అయిపోయావు నువ్వు అని చెప్పి. అలాగే బ్లాంక్ పేజ్‌కెళ్ళిపోయాడు. అదైతే నాకు కరెక్ట్ కాదు అని అయితే నాకు అనిపించింది. కోప్పడితే రీతు వాళ్ళ మమ్మీ కాదు కోప్పడాల్సింది. కోప్పడితే పవన్ వాళ్ళ మమ్మీ రీతు మీద కోప్పడాలి. అంతేగాని రీతు వాళ్ళ మమ్మీ పవన్ మీద కోప్పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాకైతే నచ్చలేదబ్బా! ఆ కోప్పడడం ఏదైతే ఉందో అది.